ఇక కేటీఆర్ నోరు జారకు, దురహంకారంగా మాట్లాడకు, మంత్రి సీతక్క ఆగ్రహం, డబ్బు లేనోళ్ళు అవనామకులా అంటూ నిలదీత, కేటీఆర్కు ఆడవాళ్ళంటే గౌరవం లేదని విమర్శలు అంటూ అవి వాస్తవమే. నిజంగా కేటీఆర్కు అంటే ఎందుకోసం అంటున్నా అంటే ఇది గతంలో కూడా ఆయనే చెప్పిన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండు తెలుసా? నన్ను ఒక ఆమె ప్రచారంలో భాగంగా నేను ఒక ఊరు తిరుగుతూ ఉంటే ఆ ఊర్లో నేను పోగానే ఒక ఆమె వచ్చి నాకు 3 ఆడపిల్లలు, నన్ను ఏం చేయమంటావు, ఎట్లా బతుకుమంటావు అని నన్ను కసురుకున్నట్టు మాట్లాడింది. నేను అన్నా అప్పుడు ఎవరి కోసం అన్నావు, ఎవరి కోసం అన్నావు అని నేను అడిగినా అని చెప్పి దాన్ని గొప్పగా చెప్పిండు. దాన్ని చాలామంది హర్షిస్తారనుకున్నాడు. చాలామంది అబ్బా భలే చెప్పిండు కేటీఆర్, ఎవరి కోసం అన్నావు, నీకోసం నువ్వు అనుకున్నావు, నేను అనుమాననా అని ప్రజలు అంటారు కదా. ఇలాంటి దాన్ని అంటే నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి అన్నాడు. కానీ అదే అసలు ఆయన కొంప ముంచింది. ఒక ఆడకూతురు, ఒక ఆడబిడ్డ, భర్త లేడు, 3 ఆడపిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఏందన్నా, నన్ను బతికించండి అన్నా, ఏదైనా సాయం చేయండి అన్నా, ఏదన్నా ఒక స్కీమ్ వస్తేనో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పథకంలో నాకు ఓ ఇల్లో, ఓ కూడో, ఓ గుడ్డనో లేకపోతే ఓ గూడో అని ఇట్లా అడుగుతారు కదా. గవ్వ అడిగితే కూడా ఇయ్యలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంటుందా? కాబట్టి సరే అమ్మ, నీకు ఏదైనా ఉంటే నేను చూస్తా, ఏదైనా ఉంటే అక్కడ ఉన్న లోకల్ నాయకులతో మాట్లాడి నీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే నేను ఇప్పిస్తా అని చెప్పాల్సింది పోయి ఎవరి కోసం అన్నావు అని అన్న గొప్ప మాట అందరికీ గుర్తుంది. అది సరిపోయింది. చాలామంది మహిళలకు అది చాలా కోపం వచ్చింది, చాలామందికి అది ఇబ్బంది అనిపించింది. అది విన్న నాడు చాలామంది అరే ఇదేంది కేటీఆర్ బాగానే మాట్లాడతాడు, ఇంగ్లీష్లో హిందీలో భలే మాట్లాడతాడు, కానీ తెలుగులోకి వచ్చేసరికంటే సన్నాసి లెక్క మాట్లాడిండు అని అనుకున్నారు. ఇలాంటి మాటలా? ఇంత అహంకారం ఆయనకి ఇప్పుడే మంత్రిగా ఉంటేనే, నాయన ముఖ్యమంత్రి ఉంటేనే ఇట్లుంటే అంటే అప్పటికే షాడో ముఖ్యమంత్రిగానే వ్యవహరించాడు, అది వేరే విషయం. కానీ నిజంగా ఈయననే ముఖ్యమంత్రిని చేస్తే ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు. అరే సన్నాసులారా, ప్రభుత్వాన్ని ఎన్నుకునేది, ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకునేది, మమ్మల్ని పరిపాలించమని పెట్టేది సామాన్యులను, పేదలను ఆదుకోమని, సంపన్నులకు దోషపెట్టమని కాదు, కాంట్రాక్టుల పేరిట మీరు కమిషన్లు దొబ్బడానికి కాదు. మీకు ఇచ్చింది అవకాశం, మమ్మల్ని ఆదుకోండి, ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, మేము ఇంకా అందరిలాగా సమానంగా ఎదగలేదు, ఇంకా మా వర్గాలు అట్టడుగునే ఉండిపోయినాయి, సో మా వర్గాలకు డెవలప్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఇస్తే మేమందరం కూడా ఎదుగుతాము అని చెప్పి సామాన్యులు, పేదలు అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు ఓటేసిన దానికి నువ్వు అన్న మాటకి ఏమైనా సంబంధం ఉందా? నిన్ను నమ్మి ఓటేస్తే, నిన్ను నమ్మి గెలిపిస్తే నువ్వు అన్న మాట అది. ఇది అందరు గుర్తుపెట్టుకున్నారు. అందుకోసమే మొన్నటిసారి మహిళా ఓట్లు చాలా తక్కువ పడ్డాయి బీఆర్ఎస్కి. ప్రధాన కారణం కేటీఆర్ అహంకారం మాటలే. అరే నాయన, మమ్మల్ని ఆదుకో, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మా సమస్యలకు నువ్వు హెల్ప్ చేస్తావనే ఆలోచనతో మిమ్మల్ని గెలిపిస్తే, ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏందనే ఒక ఆలోచనలా, బాధల నిజంగా చాలామంది మహిళలు ఉండే. అందుకోసమే బండకేసి కొట్టిరు. మొన్న కేటీఆర్నే ఓడగొడతారని చెప్పి యాక్చువల్గా సిరిసిల్లలా కేటీఆర్ ఓడిపోయేది ఉండే, ఓడిపోవాల్సి ఉండే, ఓడిపోయేది ఉండే కాదు, మన ఆలోచన కాదు, ఓడిపోవాల్సి ఉండే, అంత వ్యతిరేకత ఉండే. కానీ కేటీఆర్ బలుపు, కేసీఆర్ అహంకారం, కవిత చెప్పిన పెద్ద పెద్ద మాటలు, ఇవి సరిపోయినాయి వాళ్ళకి. ఇంక ఏది అవసరమే లేదు. వాళ్ళు చేసిన పనులు గంగల పోని, వాళ్ళు చేసిన స్కామ్లు ఏంటి, ఇవన్నీ తర్వాత సంగతి. ప్రైమరీగా ప్రతి ఒక్కరు ఫీల్ అయింది మాత్రం ఏంది వీళ్ళకి ఇంత అహంకారం ఎందుకు, అసలు ఏం చూసుకున్నా అసలు వీళ్ళకు ఎందుకు ఇంత మాటలు, ఎందుకు ఇంత తెలివి ఉంటే తెలివి పనిలో పెట్టాలి కానీ ప్రదర్శించొద్దు అని చెప్పి చాలామంది అన్నారు. చాలామంది బయట మాట్లాడుకున్నారు కూడా, ప్రజల్లో చాలా ఉండేది. ఈనాటికి కూడా కేటీఆర్ బలుపు అంతే ఉంది, తగ్గుతలేదని చెప్పిగో డైరెక్ట్ సీతక్కన అంటుంది. డబ్బు లేని వాళ్ళు అనామకులా అంటూ నిలదీత, కేటీఆర్కి ఆడవాళ్ళంటే గౌరవం లేదని విమర్శలు. గత 10 ఏళ్లుగా అధికారం అనే అహంకారంతో కేటీఆర్ విర్రవీగారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం తాండూరులో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. డబ్బు లేని వాళ్ళు అనామకులా, నోరు జారకు కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ పెద్ద మనిషి ఏమో కుక్కలు అంటాడు, కేటీఆర్ ఏమో అనామకులు అంటారు. ఓటేసి ఇలా తేలుగుట్టిన దొంగలు లెక్క ఉన్నారు ప్రజలు అంటాడు కేటీఆర్. ఆయన మాటలు చూసిరా, విన్నారా? మనమంతా ఓటేసిన వాళ్ళంతా తప్పు చేసినమాట. ఆ రాత్రి ఆ పార్టీ చెప్పిన మాటలు, ఆ పార్టీ ఇచ్చిన మందు తీసుకొని అదే మత్తులపై ఓటేసి వచ్చినట్టుగా వాళ్ళ భావన ఉన్నది, వాళ్ళ ఆలోచన ఉన్నది. సిగ్గులేక మాట్లాడతారు. ఇంకా ఇగో
గతంలో ప్రశ్నించిన గొంతులను తొక్కేసిండు కేటీఆర్. ఇగో కేసీఆర్ గురించి చూడు ఒకసారి. అంతా స్వాహా చేసి మొత్తం నాశనం బట్టి శుద్ధపూస మాటలా నాడు ధర్నా చౌక్ ఎత్తేసి నేడు పోరాటం అంటుండు. చూసిరా, గతంలో ప్రశ్నించిన గొంతులను తొక్కేసిండు, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిండు, 130,000 మందికి దళిత బంధు ఇచ్చిండట. శుంఠా సన్నాసి. ఇప్పుడు ఈ వార్త చూస్తున్న వాళ్ళన్నా ఒక్కసారి చెప్పుండ్రి, ఏ ఊర్లో ఎంతమందికి దళిత బంధు వచ్చిందో చెప్పుర్రి. నియోజకవర్గానికి 100 మంది కంటే ఎక్కువ దళిత బంధు వస్తే ఒకసారి కామెంట్ చేయరు. ఇంతమందికి ఇచ్చిండని చెప్తున్నాడు. నిజంగా ఇంతమందికి ఇచ్చిండా లేదా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బయటపెట్టాలి. లబ్ధిదారులకు తక్కువ, నీ అనుచరులకు ఎక్కువ మింగిరు, 30% తీసుకురని నువ్వే చెప్తావు. అధికారం పోయినా కాకకు సోయిరాలే, ఇంకెంతకాలం అబద్ధాలతో పబ్బం గడుపుతావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గొర్రెల పంపిణీ, దళిత బంధులో చేసిన స్కామ్ ఎంత, కేసీఆర్ కాక తీరుపై ప్రజల్లో ఆగ్రహం అంటూ పూర్తిగా అధ్వాన పరిస్థితులకు తీసుకుపోయి ఎలా మళ్ళా శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నాడు అని చెప్తున్నారు.